సర్దార్ సర్వాయి పాపన్న ఆశయం. ఇప్పటిదాకా అందరం నినాదాలు చేసినాం, ఆశయాలు నెరవేరుద్దాం. ఏంది ఆయన ఆశయం ఏంది? సర్దార్ సర్వాయి పాపన్న గారి ఆశయం ఏంది? రాజ్యాధికారం. రాజ్యాధికారం అనేది ఆయన ఆశయం. ఆయన ఏ విధంగా పోరాడిందో ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు అద్భుతంగా చెప్పిండు. ఆయన ఆశయాలు సాధించాలి. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయం సాధించడం అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావడం. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయం సాధించడం అంటే భువనగిరికి బీసీ ఎమ్మెల్యే కావడం. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయం సాధించడం అంటే భువనగిరి ఎంపీ బీసీ కావాలి, ఆలేరు కావాలి. తీన్మార్ మల్లన్న ఆలేరుకే అవుతాడో ఇంకా అవతలకి అవుతాడో తెలియదు కదా. కానీ ఆయన ఆశయ సాధన అంటే ఇది. ఆయన సర్దార్ సర్వాయి పాపన్న కళ్ళు గురించి కానీ, సర్దార్ సర్వాయి పాపన్న సారాయి గురించి కానీ మాట్లాడలే. ఆయన మాట్లాడింది రాజ్యాధికారం కోసం మాట్లాడింది కాబట్టే 375 ఏళ్ల తర్వాత మనం యాద్ చేసుకుంటున్నాం. మనం కళ్ళు గురించో సార గురించో ఇంకో దాని గురించో చర్చ లేకుంటే అందరిలో మనం కూడా కలిసిపోతాం. కానీ ఈ ప్రజలకు ఏం కావాలో, ఈ ప్రజలు ఎట్లా బ్రతకాలో, ఈ ప్రజలకు ఆత్మగౌరవం ఎట్లుండాలో ఆ రోజు నుంచే పరిచయం చేసినటువంటి మహానీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గారు. ఆయన ఆశయ సాధన కోసం, ఆయన కలలుగన్న రాజ్యం కోసం కృషి చేస్తున్నటువంటి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూనే ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న గురించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి నిర్వహించాలని అనుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ధన్యవాదాలు. అలాగే నాదొక రిక్వెస్ట్ ఉంది మా అనిల్ అన్నకి. ఈ గుట్టకు సర్వాయి పాపన్న కూడా కొంత అనుబంధం ఉంది కాబట్టి ఈ గుట్ట పేరు కూడా సర్వాయి పాపన్న పేరును తీసుకుంటే బాగుంటుందేమో, ఇంకా ఐకానిక్ గా ఉంటది. మీ హయాంలో జరిగితే ఇంకా గొప్పగా ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అలాగే ఈ సుదీర్ఘ కాలంలో అనేక పోరాటాలు పుట్టినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సర్దార్ సర్వాయి పాపన్న ఉద్యమమే కాదు, ఆయన జయంతి వర్ధంతులే కాదు, గ్రామ గ్రామాన ప్రజలంతా చైతన్యవంతమై అసలు సర్వాయి పాపన్న ఇప్పుడు కనిపిస్తా ఉన్నాడు గ్రామాల పంట. ఎక్కడ చూసినా ఆ మహనీయుల చర్చ జరుగుతా ఉంది, ఆ వర్గాల చర్చ జరుగుతా ఉంది. కాబట్టే ఇంకా మరింత వచ్చేసారి నేను ఇప్పుడు 3వ దీనికి అటెండ్ అవ్వడు. ప్రతిసారి ఇక్కడికి సర్వాయి పాపన్న జయంతికి వస్తా ఉన్నా. వచ్చిన ప్రతిసారి కంటే ఈసారి చాలా మార్పు కనిపించింది. అప్పుడు వచ్చినప్పుడు కొద్ది మంది చేత, ఆ తర్వాత ఇంకా కొద్ది మంది, ఇవాళ మొత్తం అందరం కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటున్నామంటే సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు నెరవేరడం అతి త్వరలోనే ఉందన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఈ సర్దార్ సర్వాయి పాపన్న పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెడితే బాగుంటది. ఆ మహనీయుని చరిత్రను రాష్ట్ర వ్యాప్తం, విశ్వవ్యాప్తం చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ, అలాగే రేపటి భవిష్యత్ తరాల్లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఒక మహా ఉత్సవంగా జరుపుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి జయంత్ గౌడ్ గారికి, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.